మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో మమతా బెనర్జీ కొన్ని కీలక అంశాల గురించి మాట్లాడటం జరిగింది అండ్ లెటర్ కూడా రాయటం జరిగింది. అయితే ఈ విషయంపై ఎలాంటి జడ్జిమెంట్ త్వరగా రావాలని మనం ఏ విధంగా అయితే కోరుకుంటూ ఉన్నామో వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్లో భాగంగానే ఈరోజు కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి నోట్ బయటికి రావడం జరిగింది. అదేంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. మమతా బెనర్జీ గారు సెకండ్ టైం లెటర్ కూడా రాయటం జరిగింది. మళ్ళీ అంటే ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఏ విధంగా భావించవచ్చు? జస్టిస్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? జస్టిస్ కోసం అని అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులు కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్స్, ఇంట్రాగేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఆగస్ట్ 9 హర్రర్కి సంబంధించి అందులో భాగంగా ఈరోజు మొన్న రీసెంట్గా జరిగిన నిబంధన ర్యాలీ తర్వాత కలకత్తాలో కొన్ని, అంటే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో కొన్ని సమీకరణాలు మారిపోతున్నాయి. రోజు రోజుకి ప్రతిరోజు ఒక సమీకరణం మారుతుంది, ప్రతిరోజు ఒక కొత్త ఇన్సిడెంట్ వస్తుంది. ఈ సంఘటన ఒక విధంగా వెస్ట్ బెంగాల్ యొక్క, అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగాయి కలకత్తాలో కూడా. దాన్ని ఫేస్ చేశారు కూడా మమతా బెనర్జీ గారు కూడా. 2012లో ఒక సంఘటన జరిగినప్పుడు కూడా అప్పుడు ఆ రోజు బలవంతంగా నొక్కేశారు. ఇదే సంఘటన 2012లో కూడా ఒక సంఘటన జరిగింది ఇలాంటిదే. ఒకేసారి ఒక అమ్మాయి అర్ధరాత్రి 12 గంటలప్పుడు రోడ్డు మీద ఒక నలుగురు కలిసి సామూహికంగా దాడి చేశారు. అది చాలా పెద్ద వైరల్ అయింది. ఆ సమయంలో మమతా బెనర్జీ కల్పిట్స్ వైపు మాట్లాడారు, విక్టిమ్ వైపు కాకుండా కల్పిట్ వైపు మాట్లాడారు. అసలు సంఘటన జరగదు, ఆమె కావాలని చేసింది. సరే, అదొక పెద్ద స్టోరీ. మనం వీలైతే ఒకసారి మనం దాని గురించి ఒక ఎపిసోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా సార్. అంతే కదండి. ఎలా సార్ అసలు? దాని తర్వాత ఆ రోజు అప్పట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, దమయంతి గారు అని చెప్పి. షీజన్ దమయంతి సేన్, పర్ఫెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక లేడీ డాన్ అంటారు ఆవిడ. అసలు ఆవిడ సీన్లు ఎంటర్ అయ్యి ఒక ముఖ్యమంత్రికి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి మధ్య పెద్ద వార్ నడిచింది. అదొక పెద్ద ఇష్యూ అప్పట్లో. సేమ్ అలాంటి కేసే ఇక్కడ కూడా. అయితే అప్పట్లో అంత సోషల్ మీడియా వైరల్ ప్రచారం లేదు, ఇంత సిమిలర్గా ఇంత ఫాస్ట్ చర్యలు అప్పట్లో లేవు. ఈరోజు మమతా బెనర్జీకి ఇది కొత్త కాదు, ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం కొత్త కాదు. కానీ ఈరోజు తన పరిస్థితి ఏంటంటే టోటల్గా తన లోకల్ తృణమూల, అంటే తన పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, సెంటర్ కావచ్చు, అందరూ కూడా తను ఏకాక చేసే పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు మమతా బెనర్జీ తీసుకున్నటువంటి చర్యలు డిఫరెంట్గా ఒక విధంగా చెప్పాలంటే ఒక పవర్ఫుల్ లేడీ ఉమెన్లా కనిపిస్తున్నాయి. ఆమె యొక్క మాటలు, ఆమె యొక్క చేష్టలు, ఆమె యొక్క కార్యకలాపాలు మనం చూసినట్లయితే. ముఖ్యంగా మోడీ గారికి ఫస్ట్ టైం లెటర్ రాశారు, అప్పుడు మోడీ గారు స్పందించలేదు. ఈరోజు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మోడీ గారు లెటర్ రాశారు. సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద 15 రోజుల్లాగా, ఇట్లాంటి రేపులు, మర్డర్స్ జరిగేటప్పుడు 15 రోజుల్లాగా స్పందించి నిందితులకు శిక్షించకపోతే మేము ధర్నాలు చేస్తాం, మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మీరేం స్పందించలేదు, వాట్ మోడీ బాబు అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం ఆవిడ ఒక లెటర్ని రాశారు. అంతేకాకుండా ఇప్పటికైనా స్పందించకపోతే తీవ్ర పరిణామం ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్కి హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చెప్తున్నారంటే, ఈ కేసు పర్టికులర్గా ఈ అభయ కేసు ఏదైతే ఉందో మా స్టేట్ పరిధిలో లేదు, ఇది సిబిఐ పరిధిలో ఉంది. మా పరిధిలో ఉంటే ఈ పార్టీకి మేము న్యాయం చేసేసేవాళ్ళని, నేను వీలైతే ఈరోజు ఆ కలిపిటి గురి తీసేసేవాడిని. తన మాటల్లో అంతరార్థం గ్రహించండి. ఇదే నా స్టేట్ పరిధిలో ఉంటే నేను ఈ కేసుని నేను టేకప్ చేస్తే నిందితుడిని ఈ రోజుగా వారం రోజుల్లో గురి తీసేవాడిని. కానీ మీరు సిబిఐ పరిధిలో, అంటే పబ్లిక్ని డైవర్ట్ చేసే విధానంగా తన యొక్క స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. అంటే ఒత్తిడి పెంచుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మీదకి. ఇంకో రకంగా ఏమంటున్నారు ఆవిడ, ఇదిగా మేము కూడా ఇమీడియట్ కమింగ్ అసెంబ్లీ సెషన్స్లో దీన్ని బిల్లుని ప్రవేశపెడతాం. బిల్లుని ప్రవేశపెట్టి బిల్లులో కానీ కరెక్ట్గా మేము పవర్ఫుల్ యాక్షన్ తీసుకొస్తాం. ఎందుకంటే చట్టాలు అన్నవి రాష్ట్ర పరిధిలో ఉండవు, దేశవ్యాప్తంగా ఒకే చట్టాలు ఉంటాయి. అది వెస్ట్ బెంగాల్లో జరిగినా, ఏపీలో జరిగినా, కేరళలో జరిగినా, రాజస్థాన్లో జరిగినా దేశవ్యాప్తంగా చట్టాలు ఉంటాయి. చట్టాలు రూపకల్పన చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్, పార్లమెంట్కి సంబంధించి ఉంటుంది. అయినప్పటికీ కూడా మేము చట్టాలు, మా రాష్ట్ర శాసనాలకు మేము అనుగుణంగా మేము చట్టాలు చేస్తాం. నిందితుడిని దొరికిన వెంటనే వారం రోజులకు ఉరిశిక్ష, వీలైతే ఉరిశిక్ష కూడా మేము వేస్తాం. ఆ ధైర్యం ఏంటో అర్థం కావట్లేదండి. అంటే కామన్ సెన్స్ మర్చిపోతుంది మమతా బెనర్జీ. ఈరోజు బిల్లుని ప్రవేశపెడతాం, దీని మీద మేము ఇంకో రకంగా మార్గదర్శకాలు తీసుకోవడం వేరు, చట్టాలనే రూపకల్పన చేసేస్తాం. అంటే తను ఇండియాలో కలిసి ఉందా, లేకపోతే ప్రత్యేక దేశం అనుకుంటుందా, లేకపోతే ఏమైనా బంగ్లా మనిషి అనుకుంటుందా అర్థం కావట్లేదు మమతా బెనర్జీ యొక్క స్టేట్మెంట్స్ మనం చూస్తుంటే. సో వాళ్ళు నిరసనలు, ధర్నాలు చేయడానికి సిద్ధపడి ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఎంటైర్ వెస్ట్ బెంగాల్ని స్తంభింపజేసి సెంటర్ని, అంటే తన మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో దీన్ని తిప్పుకునే ప్రయత్నంలో మమతా బెనర్జీ గారు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయన్నది రాబోయే పరిణామాలు మనకు అర్థమవుతాయి. కానీ తను తీసుకున్న, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిశీలిస్తుంది. అక్కడ చూస్తున్నారు, అక్కడ సుప్రీంకోర్టు బ్లేమ్ గేమ్ నడుస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది, ట్రయల్స్లో ఉంది.
కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ సిబిఐ విచారణ జరుగుతోంది. అయినప్పటికీ కూడా మమతా బెనర్జీ ఇస్తున్నటువంటి ఏదైతే మిస్గైడ్ చేసే విధానం, బ్లేమ్ గేమ్ చేసే విధానం, ఇది ఖచ్చితంగా దేశం యావత్తు పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి అన్నపూర్ణాదేవి గారు ఈరోజు ఒక పోర్టల్ ఏర్పాటు చేశారు. షీ బాక్స్ ఆ పోర్టల్ అంటే మహిళలు ఎదుర్కొన్న సమస్యలు కానీ, ఏవైనా లైంగిక ఆరోపణలు కానీ, లేకపోతే ఈవిటీజింగ్ కానీ, కాలేజీల్లో కానీ, వైద్యాలయ అంటే వృత్తి చేస్తున్నటువంటి ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా ఇటువంటి ఏవైనా పరిస్థితులు ఎదుర్కోగలిగితే వెంటనే వాళ్ళు ఈ షీ బాక్స్లో నమోదు చేసుకునే విధంగా ప్రతి షీ బాక్స్ని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ స్థాయిలో దాన్ని పర్యవేక్షిస్తుంటారు. సో ఇమీడియట్గా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉండే విధంగా వాళ్ళు దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. సో ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక యాక్షన్ తీసుకున్నారు. అది కూడా ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఈరోజు సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఉందో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఈరోజు ఇద్దరిని పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. సో మొత్తం ఇప్పటివరకు 10 మందికి పాలిగ్రాఫ్ టెస్ట్ జరిగింది. సో ఆ రిపోర్ట్స్ ఏమిటైతే ఉన్నాయో రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు గోప్యంగా ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్లోకి రాకూడదు కాబట్టి. ఎందుకంటే మళ్ళీ మనం సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టు మన జ్యుడిషియరీ ఆ రోజు ట్రయల్స్ ఉంటాయి కాబట్టి బహుశా ఆ రోజుకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాజకీయ పరిణామాలు మనం మాట్లాడుకుంటున్నాం. రెండవది ఇన్వెస్టిగేషన్ పరిస్థితిలో. ఇది కాకుండా ఈరోజు లోకల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అంటే ఆ రాష్ట్ర వెస్ట్ బెంగాల్ రాష్ట్ర పోలీస్ వాళ్ళు అంటే ఎప్పుడైతే సీన్ జరిగిందో August 9 సంఘటన ఏ రోజు జరిగిందో ఇమ్మీడియట్గా ఆ సీన్లోకి వెళ్ళి ఆ సీన్ మొత్తం కూడా దాన్ని క్యాప్చర్ చేసుకొని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం ఇట్లాంటి ఇమీడియట్ యాక్షన్స్ ఏవైతే చేశారో వీళ్ళు జరిగి అంటే August 9 జరిగింది. August 13 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇది రిఫర్ చేయడం జరిగింది హైకోర్టు ఉత్తర్వుల మేరకు. అయితే ఈ 9 నుంచి 13 వరకు జరిగిన 4 రోజుల గ్యాప్లో ఇదంతా కూడా లోకల్ పోలీసుల చేతిలోనే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం అంతా కూడా ఉంది. అయితే సిబిఐ వాళ్ళు చెప్పిన ప్రకారం లోకల్ పోలీసులు అక్కడ సాక్ష్యాధారాలను తారుమారు చేశారని, ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా సంఘటనా స్థలాలన్నింటినీ కూడా కాస్త ట్యాంపరింగ్ చేశారని చాలా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇది సిబిఐ వాళ్ళు మనకు అందరినీ అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయినప్పుడు కూడా ఇది జరిగింది. అయితే ఈరోజు దానికి స్పందించినటువంటి లోకల్ పోలీసులు మేము క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, మేము సిబిఐకి మా సైడ్ నుంచి ఎక్కడ కూడా మేము ట్యాంపరింగ్ కానీ ఏమీ చేయలేదు, క్లియర్ డేటా మేము సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందని వాళ్ళు ఈరోజు ఒక రిపోర్ట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆ లోకల్ పోలీసులు. ఇటువైపు వచ్చేటప్పటికి లోకల్ పోలీసులు ఆడేటువంటి గేమ్ ఏదైనా ఉంది అని అంటే మా సైడ్ నుంచి మేము క్లియర్ రిపోర్ట్ ఇచ్చాం. ఇంకా అటువైపు నుంచి సిబిఐ మాకు సరిగా రిపోర్ట్స్ అందలేదు కాబట్టి ఇందులో కొంత గోప్యత, జాప్యం, జాడ్యత ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళ సైడ్ నుంచి వెలబుస్తూ ఉన్నారు. అంటే ఇందులో ఎవరు దొంగ అని అంటే నేను కాదు మరి ఇంకెవరు అంటే ఇంకెప్పుడు జస్టిస్ అనేటువంటి విషయం అయితే నిజంగా చాలామంది ఇవాళ మనతో పాటు వచ్చేటువంటి ఆడియన్స్కి ఒకటేసారి కోరుకునేది ఇమీడియట్లీ దీనికి జస్టిస్ జరగాలి అని అంటే ఏ పాయింట్లో చూసుకున్నా కూడా ఇది ప్రజల చేతిలోనే ఉంది. బలంగా వాళ్ళు సమైక్యంగా కూడుకున్నటువంటి లిటరల్లీ చెప్పాలి అని అంటే అహింసతో కూడుకున్నటువంటి ఒక పెద్ద ఫైట్ జరిగితే తప్ప దీనికి సంబంధించినటువంటి వాటిల్లో త్వరితగతిన జడ్జిమెంట్ మనం కోరుకునే అవకాశం లేదనేటువంటిది మెల్లిమెల్లగా మనకు తెలుస్తుంది. చివరిలో చిన్న కొసమరిపు ఏంటంటే నాగరాజు గారు, పేరెంట్స్ నిన్న జరిగినటువంటి ఆడియో క్లిప్స్ రిలీజ్ అయినాయి. పేరెంట్స్కి ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో 10:53 ఫస్ట్ కాల్ రావడం, సెకండ్ కాల్ రావడం, థర్డ్ కాల్ రావడం, ఈ మూడింటిని వీళ్ళు అటెండ్ చేసే విధానం అదంతా మనకు ఆడియో క్లిప్స్ వచ్చాయి. మనం కూడా ఒక ఎపిసోడ్ చేసాం దాని మీద, మన ఆడియన్స్ కూడా బాగా స్పందించారు. అయితే దానికి సంబంధించి పేరెంట్స్ ఈ వార్త ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో, ఆడియో క్లిప్స్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో, ఎలా అయితే వైరల్ అయ్యాయో పేరెంట్స్ భయపడుతున్నారు ఈరోజు వాళ్ళు. దీనివల్ల ఒరిజినల్ అంటే అడిగారు, కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగారు నిజంగా ఆడియో క్లిప్స్ కరెక్టేనా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆడియో క్లిప్స్ కరెక్టే, కానీ వాళ్ళు కనిపించిన ప్రతి మీడియా ప్రతినిధిని పట్టుకొని బ్రతిమాడుకుంటున్నారు, న్యాయం జరిగేట్టుగా చేయండి, దీన్ని వైరల్ చేసేసి చివరగా ఈ టాపిక్ డైవర్ట్ చేయకుండా చేయాల్సిన బాధ్యత అని చెప్పి మన రిపోర్టర్స్ కూడా వెళ్ళారు. మన సంబంధించిన మన సుమన్ టీవీ వాళ్ళు కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడేదే, మన టీం వెళ్ళారు. అవును, సుమన్ టీవీ నుంచి మన టీం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేదే, వాళ్ళని ప్రతి వాళ్ళని పట్టుకొని టాపిక్ని వైరల్ చేయొద్దు, ఏమైనా మిస్గైడ్ చేయొద్దు, ఎండ్ ఆఫ్ ద డే టాపిక్ పర్పస్ అభయక న్యాయం జరగాలి, ఆ ముఖ్యంగా కల్ప్రిట్ ఎవడైతే వాడికి శిక్షించే విధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ భయం ఏంటంటే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యి జరగాల్సిన దాన్ని జరగకుండా చివరికి ఏదో జరుగుతుందని భయపడుతున్నారు వాళ్ళు కూడా. ఏదేమైనప్పుడు కూడా భయం ఉంటుంది నిజంగా. బట్ సిస్టమ్ని డెఫినెట్గా నమ్ముతా ఉండే, ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది అది ట్రయల్స్లో నడుస్తున్నా కూడా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో న్యాయం ఎప్పటికైనా జరుగుతుంది అనేటువంటి దాన్ని అయితే త్వరితగతిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో జరుగుతుంది. సమైక్యంగా ఉండి అందరూ కనుక చేస్తే కోర్టులు దీన్ని ఏ రకంగా అన్నా సరే ఎట్లాగో సుమోటోలోనే ఉంది కాబట్టి పరిగణనలోకి తీసుకొని త్వరితగతిన న్యాయం చేస్తుందని చెప్పేసి మాత్రం ఆశిద్దాం సార్. ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది, న్యాయాన్ని గెలిపిస్తుందండి. ఎస్, న్యాయాన్ని గెలిపిస్తుంది.
అధర్మం తాత్కాలికంగా ఉన్నప్పుడు కూడా న్యాయం న్యాయాన్ని గెలిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు రాబోయే ఒక మంచి శకానికి, ఒక మంచి భవిష్యత్తుకి పునాదిగా మారుతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు నాగరాజ్ గారు. ఎస్, కానీ ఎప్పుడైతే జస్టిస్ వస్తుందో అండి దీనికి సత్వర న్యాయం కనుక జరిగితే సార్ దేశం మొత్తం మీద అంటే దీంట్లో ఏమవుతుంది, ఎలాంటి జస్టిస్ జరుగుతుంది ఎదురు చూసేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క చరిత్రకి నాంది అనుకోవచ్చు అనేది డెఫినెట్గా ఒక మంచికి నాంది ఇంకంతే. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.